ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రోక్ ఏఐని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్గా సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, అలాగే కొన్ని వీడియోస్ మాత్రమే జనరేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే అన్లిమిటెడ్ వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్ని యూజ్ చేసి అది ఎలానో మొత్తంగా నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ ఇంకొకటి, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నా ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. అకౌంట్ మీరు ఫాలో అయిపోండి. సో గైస్, ఫస్ట్ వచ్చేసి గూగుల్ని ఓపెన్ చేసేసి arena.ai అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది, దాన్ని ఓపెన్ అనేది చేసేసేయండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ లాగిన్ అనేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసి లాగిన్ కావాలి. 1 నిమిషం అంటే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీరు ఒక తప్పు అయితే చేస్తుంటారు, అదనే చేయకండి. అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వాలి. ఇది అన్లిమిటెడ్గా ఎలా ఉంటుందంటే, మనకు ఆల్రెడీ 10 మెయిల్ అయితే ఉంటాయి కదా, అది దీంట్లో మనకు చాలా ఉంటాయి 10 మెయిల్స్ అనేసి కింద. బట్ ఈ ఒక్కటే పైన వచ్చింది చూడండి, దీన్నే యూజ్ చేసుకోండి. దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత మీ ఓన్ మెయిల్ కాకుండా ఇక్కడ వచ్చిన మెయిల్ని యూజ్ చేసి దాంట్లో లాగిన్ అనేది కాండి. ఓకే, ఇక్కడ మనకు ఒక మెయిల్ అయితే వచ్చింది, దాన్ని నేను ఇక్కడ కాపీ అయితే చేస్తున్నాను. ఇక్కడ దీంట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ మెయిల్ అయితే నేను ఇచ్చేస్తున్నాను, అంతే. ఇక కంటిన్యూ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక నేమ్ అయితే అడుగుతుంది, అది ఆప్షనల్ అన్నమాట. మీరు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. అండ్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసేసేయండి, అంతే. ఇక్కడ మనకు ఏదైతే మనం మెయిల్ ఇచ్చామో అక్కడ మనకు ఒక వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. సో అది కూడా 10 మెయిల్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేశాను. కింద చూడండి ఎరేనా అనేసి వచ్చేసింది. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ సైన్ అప్ అని దానిపై క్లిక్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనకు ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది, మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. సో ఈ పాస్వర్డ్ మీకు ఇష్టం ఏదైనా ఇచ్చేసుకోవచ్చు, 8 లెటర్స్ ఉంటే సరిపోతుంది, అంతే. పాస్వర్డ్ అయితే ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఫినిష్ అనే దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకు సైన్ అప్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. చూడండి, ఇంత ఈజీగా మీ ఓన్ ఈమెయిల్కు ఇవ్వకుండా మన దీంట్లో సైన్అప్ కావచ్చు. ఇలా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ దీంట్లో ఏమైనా ఎర్రర్ వస్తాయి. అండ్ ఇంకోటి, లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ బ్యాటిల్ మోడ్ అని ఉంది, అలాగే సైడ్ మోడ్ ఉంది. సో నేను సైడ్ బై సైడ్ మోడ్ అనేసి ఆన్ చేశాను. ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు 2 ఇమేజెస్ అయినా అట్ ఏ టైం చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టాప్ టూల్స్ అన్నమాట. మీ గ్రోక్ కావచ్చు, జెమినీ కావచ్చు, సీడాన్స్ కావచ్చు, అన్నీ కూడా టూల్స్ ఇక్కడనే ఉంటాయి. వీటిని అన్నిట్లను మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు వేరే ఏ వెబ్సైట్లకి, ఏ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇక్కడ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ ఇచ్చేసి ఇమేజ్ని జనరేట్ చేసుకుంటాను. సో నేను ప్రాంప్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను చాట్‌జీపీటీలో అయితే తీసుకున్నాను, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను ఇమేజ్ ప్రాంప్ట్ అనమాట. ఫస్ట్ మనము ఇమేజ్ని జనరేట్ చేద్దాం, అలాగే ఆ ఇమేజ్ నుంచి వీడియోస్ని కూడా ఎలా జనరేట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ చూడండి ఏవైతే టూల్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రతి టూల్ కూడా దీంట్లోనే ఉంటుంది, మీరు అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, చాలా కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక గ్రోక్ కూడా ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా చూడండి, గ్రోక్ ఇమాజినేషన్ ఇవన్నీ ప్రో, ఇక ఇమేజ్ ప్రో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఇమేజెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసేద్దాం. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో మనకు 1:1లో అయితే వచ్చేస్తున్నాయి. సో మీరు, నేను బెస్ట్ సజెషన్ ఏమిస్తున్నానంటే, మీకు ఒకవేళ ఇది కరెక్ట్గా రాలేదా అంటే మీరు గ్రోక్లోనన్నా వేరే దాంట్లో అన్నా ఇమేజ్ల కాడికి మీరు జనరేట్ చేసుకోండి. ఓకే, జనరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో కోసం ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో ప్రాంప్ట్ అనే ఉంది, ఆ ప్రాంప్ట్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక ఇమేజ్ని అయితే ఇక్కడ జనరేట్ చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నాకు ఇంకొక ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇచ్చేసాను. నాకు ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ అయితే అయిపోయింది. ఓకే, దానికోసం సింపుల్గా నేను డౌన్లోడ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ కూడా 1:1లో వచ్చేసినాయి వీడియో ఇమేజెస్. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే గ్రోక్ కానీ ఇక్కడ మెయిన్ ఉంటాయి కదా, దాంట్లో యూజ్ చేసుకొని ఇమేజెస్ కాడికి అండ్ దాంట్లో చేసుకొని తర్వాత ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ దీనిలో చేసుకోండి. ఓకే,
ఆ వీడియోస్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక దాంట్లోనే చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ బై సైడ్లో ఇక్కడ వెబ్సైట్స్ అని ఉంటుంది. అంటే సేమ్ మనకు ChatGPTలో కానీ అవన్నీ దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఇక్కడనే మనం సెర్చ్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ఓకే, అన్ని టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మనకు వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ బాటిల్ మోడ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసినాక ఇక్కడ మీకు వీడియో ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అనేది కనిపిస్తుంది ఆప్షన్. దానిపై జస్ట్ క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మీరు కావాలంటే ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. జస్ట్ దానిపై క్లిక్ చేసేసి మీ ఇమేజ్ని అయితే దీంట్లో పేస్ట్ అనేది చేసేసేయండి. ఓకే, నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తున్నాను. నాకు ChatGPTలో ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా జనరేట్ చేసుకున్నాను. మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అనేది చేసేసినామంటే మనకు ఆ ఇమేజ్ని యూజ్ చేసుకొని మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. అది కూడా గ్రోకోఏలో ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ యూజ్ చేసుకొని ఇక్కడ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకు 16:9 రేషియోలో అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 5 సెకండ్స్ ఏవైతే ఉంటాయో ఆ 5 సెకండ్స్ అనేవి ఇక్కడ మనకు లోగో అనేది వస్తుంది. అంటే వాళ్ళ వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వాటర్ మార్క్ అనేది వచ్చేసింది. సో దీన్ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా మనం స్టోరీ చేస్తున్నామంటే మహా అంటే ఒక 5 సెకండ్స్ అంతనే పెడతాము. ఆ తర్వాత చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఒక 5 సెకండ్స్ అనేవి చాలా ఎక్కువ. సో ఇక్కడ 5 సెకండ్స్ వరకు ఉంచుకొని తర్వాత అది రిమూవ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఆ లోగో మొత్తం రిమూవ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాను, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ మనకు ముందు 5 సెకండ్స్ వరకు ఎటువంటి లోగో అయితే రాదు, తర్వాతనే వస్తుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వస్తే అప్పుడు కూడా మీకు సొల్యూషన్ అయితే చెప్తాను, ప్రీవియస్ వీడియోలో చెప్తా అన్నాను కదా. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు వాటర్ మార్క్ ఉన్న వీడియోస్ వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలంటే మీకు ఒక సైట్ అయితే చెప్తాను. సో దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను అవి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలనేది. సో సింపుల్గా మీరు గూగుల్లో కానీ లేదంటే క్రోమ్లో కానీ దేంట్లోకైనా సరే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మొత్తం కూడా అయిపోయింది. నేను వీడియోస్ దీంట్లో అన్లిమిటెడ్గా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మీకు వాయిస్ కావాలి, దీని తెలుగు వాయిస్ కావాలి అనుకుంటే మాత్రం మీకు చాలా వీడియోస్లో చెప్పాను గూగుల్ AI స్టూడియో. సో దీంట్లో మీరు మీ వాయిస్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ సింగిల్ స్పీకర్ అని పెట్టేసాయండి. అక్కడ పెట్టేసినామంటే సింగిల్ స్పీకరే మనకు మొత్తం మాట్లాడుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ అన్నమాట. మీరు ఇంకొకటి నేను చెప్పాను కదా ఇంతకుముందుకే, ఇప్పుడు ఏదైతే వీడియో ఉంటుందో వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలి వీడియోల నుంచి అంటే 1 2 3 ఇక్కడ యాప్స్ అనేసి సెర్చ్ చేయండి. ఇక మీకు ఈ సైట్ వచ్చేసి దాన్ని ఓపెన్ చేయండి. రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. ఇక చాలా టూల్స్ అయితే ఉన్నాయి, మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో అనేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మీకు బెస్ట్ అయితే ఉంటుంది, మనకు మంచిగా రిజల్ట్స్ అయితే వస్తుంది. మీరు ఏదైతే లోగో ఎక్కడ ఉందో దాన్ని ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లోగో అనేది రిమూవ్ అయిపోతుంది. చూశారు కదా, ఇంత ఈజీగా మీరు ఏ వీడియోలో ఉన్న లోగోనైనా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీరు గ్రోక్ని కానీ ఇంకా వేరే ఏ టూల్స్ అయినా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఏవైనా మీకు సపరేట్గా వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే నాకు చెప్పడం అయితే మర్చిపోదు. ఓకే, సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.